ఓకే, థ్యాంక్ యూ. సో కాఫీ టీ తాగుతుంటారా రోజంతా? తాగచ్చా డాక్టర్ గారు? కాఫీ యాక్చువల్లీ మా వైఫ్ అలవాటు చేశారండి. ఇదివరకు నాకు లేదు. తను వాళ్ళు రెసిడెన్సీలో చాలా ఎక్కువ నైట్ అవుట్స్ చేస్తూ ఉంటారు. సో ఆ రకంగా తను చాలా మంచి కాఫీ చేస్తుంది. సో ఆ రకంగా కాఫీ అలవాటు అయింది. కాఫీ ఈజ్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. అంటే వన్స్ ఏ డే, దట్స్ వాట్ ఐ హ్యావ్. వన్స్ ఏ డే అయితే నాకైతే డెఫినెట్గా మంచిదే అనిపిస్తుంది. నేను వన్స్ డేని తాగుతానండి, కానీ ఎప్పుడు తాగినా ఇప్పుడే రోజు ప్రారంభం అనుకుంటా. ఓ cheers. Cheers. So I mean, I particularly believe that anything and everything has to be in balance. Ante. You know, let that be coffee, let that be money, let that be love, let that be alcohol. Anything has to have a balance. మనీకి బ్యాలెన్స్ ఏంటి అంటే ఎంత అవసరం అంత సంపాదించాలి, అది తప్పదు. అంతే కదా? అంతే. ఎక్కువ అని మనీ ఇదిగా చావాలి అట్లా ఉండకూడదు అంటారు. అదేనా? అంతే. బట్ ఫర్ దట్ మ్యాటర్ మానిటరీగా, ఫైనాన్షియల్గా అండ్ ఈవెన్ అదర్వైజ్ ఆర్ యూ ఫీలింగ్ దట్ యూ హ్యావ్ అచీవ్డ్ అండ్ యూ ఫీల్ ఫుల్ఫిల్డ్? మానిటరీగా అయితే డెఫినెట్లీ ఇంకా లేదు అని అనిపిస్తుంది మనసుకి. ఇంకా చేయాలి, ఇంకా సంపాదించుకోవాలి, ఇంకా ఫైనాన్షియల్గా బెటర్ అవ్వాలి అనేది అనిపిస్తుంది. గట్టి రోల్ ఏది పడింది రవి గారు మీకు దట్ బ్రాట్ యూ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్? నాకు ఫస్ట్ ఇచ్చింది వేదం అని చెప్పి. వేదంలో, అవును, క్రిష్ గారు. అందులో కూడా మీరు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ కదా? నేను ఒక హిందూ ఫేవరెటిజం ఉన్న పోలీస్ వ్యక్తి. దానిలో ట్రాన్స్ఫర్మేషన్ బాగుంటుంది. సో నాకు అది బాగా నచ్చింది. అండ్ నేను యాక్ట్ చేసింది మనోజ్ బాజ్పేయి తోటి. మనోజ్ బాజ్పేయి గారిని బ్యాలెన్స్ చేయగలను అనే ఒక నమ్మకం క్రిష్ డైరెక్టర్ దగ్గర ఉండడం అనేది ఐఎమ్ లక్కీ. అంటే నేను అప్పుడు ఆయనతో యాక్ట్ చేసినప్పుడు ఆయన ఎంత గొప్ప సత్యాలు యాక్ట్ చేశారు, మనం ఏదో చూసాం కానీ, బట్ అంత గొప్ప నటుడు అనేది నాకు తెలీదు, అంత ఫీల్ అవ్వను కూడా అవ్వలేదు. మన అడ్వాంటేజ్ ఏంటి అంటే తెలుగు. నాకు తెలుగు వచ్చి ఆయనకి రాదు. సో ప్రాబబ్లీ ఐ కుడ్ బ్యాలెన్స్ విత్ ఆయన్ని మ్యాచ్ చేయడానికి అది హెల్ప్ అయినట్టుంది. అండ్ అదొక సినిమా. తర్వాత చదరంగం అని చెప్పి Z5లో ఒక వెబ్ సిరీస్ చేశాను. అప్పటికి ఇంకా ఓటీటీస్ అంత పాపులర్ కాలేదు. సో దిస్ వాజ్ ఇన్ 2019 అనమాట. అది చేసా. అందులో కూడా ఒక త్రూ అవుట్ క్యారెక్టర్ బాగుంటుంది చాలా. దట్ గేవ్ మీ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. సో అది కాకుండా కొండపొలం అని చెప్పి ఆ సినిమా సరిగ్గా ఆడలేదు కానీ కొండపొలంలో ఆ సీన్ ఏదైతే టెలిఫోన్ కాన్వర్సేషన్ ఉండి, సో నాకు క్రిష్ గారు ఆ బుక్ ఇచ్చారనమాట. ఆ బుక్ ఇచ్చి చదవమన్నప్పుడు 200 పేజీలు చదివిన తర్వాత కూడా నా క్యారెక్టర్ కనపట్లేదు. ఏంటి మధ్యలో కాఫీ తాగు అనే టైప్లో ఒక డైలాగు, లేకపోతే నేను వెళ్తున్నాను అనే టైప్లో ఒక డైలాగు. ఆ క్యారెక్టర్ పేరు అంకయ్య. ఏంటి 200 పేజీలు అయింది, బుక్ ఇచ్చి చదవమన్నారు అంటే క్యారెక్టర్ ఏదో ఉంటుంది అనుకున్నా. దెన్ దట్ సీన్ కేమ్. ఆ సీన్ వచ్చినప్పుడు ఓహో ఈ బాల్ నాదనమాట, ఇందులో 6 కొట్టాలి అని చెప్పి ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ డూయింగ్ దాట్. అలాంటివి ఒక 4 గట్టిగా పడ్డాయంటే మీకు ఒక నెక్స్ట్ రేంజ్కి వెళ్ళిపోతారు. రేంజ్ అవసరం లేదండి, సాటిస్ఫాక్షన్. అమ్మా ఇన్ని సంవత్సరాలు సాక్రిఫైస్ చేసినందుకు మనం యూనో మంచి పని చేసాము, మంచి సినిమాలు చేసాము అనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. రేంజ్ అంతే.